నమస్కారం, పే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. విభజన హామీలపై ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ. కీలక నిర్ణయం తీసుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం 2 కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రివర్గ సహచరులతో విభజన సమస్యలపై చర్చలు జరిపానని సీఎం చంద్రబాబు వెల్లడి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు సాగాయని వ్యాఖ్య. ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రదర్శన తిలకించిన ఏపీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. రీసైక్లింగ్ కు ఉపయోగపడని వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించరాదని సూచన. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి 3 చొప్పున మంత్రులు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం 2 కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో ఒక కమిటీని, అధికారులతో మరో కమిటీని వేయాలని నిర్ణయించారు. 2 రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వకంగా చర్చ సాగింది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్ లో మంత్రివర్గ సహచరులతో కలిసి సమావేశమై విభజన సమస్యలపై చర్చలు జరిపాను. చాలాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాలపై ఈ సమావేశంలో చర్చించాం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు సాగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగింది అని చంద్రబాబు వివరించారు. ఈ సమావేశం తాలూకు ఫోటోలను కూడా చంద్రబాబు ట్వీట్ చేశారు.
హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రుల సమావేశం దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. ఆ తర్వాత చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు జూబ్లీహిల్స్ లోని తమ నివాసాలకు చేరుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు ఆ రాష్ట్ర మంత్రులు, అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత సుదీర్ఘంగా కొనసాగుతున్న అంశాలపై పరిష్కారం కోసం చర్చించినట్లు పేర్కొన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రదర్శనను ఏపీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తిలకించారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. గార్బేజ్ టు గోల్డ్ పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసైక్లింగ్ కు ఉపయోగపడని వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించరాదని సూచించారు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలని అన్నారు. వృక్షాల నుంచే రాలే ఆకులు, ఎండు కొమ్మలు, పొడి చెత్తను తగలబెట్టడం వల్ల కాలుష్యం పెరుగుతుందని, అదే చెత్తను కంపోస్ట్ గా మార్చితే ఎరువుగా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థలు ఈ అంశంపై దృష్టి సారించాలని సూచించారు. This is like seed, sir. Produce each and every drop of the wastewater is converted like a seed, sir. This is bachala kodi, sir. 1 seed 1 rupee, sir. Just calculate how much lakh rupees a year. What seed is that? Bachala kodi. Tiny pieces, sir. ఇది ఒకటి Should compulsory bans. ఫస్ట్ మన గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ మన డిపార్ట్మెంట్స్లో విల్ ట్రై టు సెండ్ ఎ సర్క్యులర్. ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాడుల సంస్కృతిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణుల దాడులను వెంటనే ఆపకపోతే రానున్న రోజుల్లో టీడీపీ వాళ్లకు కూడా అదే గతి పడుతుందని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఓటు వేశారనే ఉద్దేశంతో 20 ఏళ్ల పిల్లాడిని దారుణంగా కొట్టారని జగన్ అన్నారు. ఇలాంటి దాడులు గతంలో ఎప్పుడూ జరగలేదని, రాష్ట్రంలో చంద్రబాబు ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శిశుపాలుడి పాపాల మాదిరి చంద్రబాబు పాపాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అధికారం మారిన రోజున ఆ పాపాలు తనకు కూడా చుట్టుకుంటాయనే విషయాన్ని చంద్రబాబు గుర్తించారని చెప్పారు. ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్ బహుశా 20-25 ఏళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి. ఆ 20 ఏళ్ల పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వేంపల్లకు ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏం సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చూసాం, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి. ఏం సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, గుంటూరు జిల్లా తాళ్ళాయిపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్ వేర్వేరుగా శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆషాఢ మాసం తొలి రోజున అమ్మవారిని దర్శించుకున్న వారు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై తొలిసారిగా యాగశాలలో వారాహి నవరాత్రోత్సవాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఈవో రామారావు వారికి వివరించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం చేశారు. ఈవో రామారావు, వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య, కోట ప్రసాద్, శ్రీనివాస్ శాస్త్రి వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. నమాజగంతాం మర్యాదేరస్తు మధుదేవహోదే యాహోదారావరిషంత పూర్వే నిష్టాస్యామధునువాసువీరాః జయంతమయామి హవ్యాకోటి స్వచ్ఛామనసోమయస్తు రోమానికాం గదమచ్చనాహం విశ్వేదేవాసో అధివోచతమే దేవీశ్వరుమే గురుణః విశ్వేదేవాసైహ వీరయద్భో
శ్రీశైలం దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ రచించిన మంత్రపేటికను దుర్గగుడి ఈవో రామారావు శనివారం ఆవిష్కరించారు. లలిత విష్ణు సహస్రనామాలను అందించిన మహానుభావుల ఆశీస్సులతో రచించిన మంత్రపేటిక వేదాది విద్యుల స్తోత్రాల పుష్పాలుగా పరిమళిస్తాయని ఆయన తెలిపారు. కర్ణాటక సంగీత విద్వాంసులు హేమలక్ష్మి, పద్మ, నాగలక్ష్మి పాల్గొన్నారు. మందు బావిలోన పుడితివయ్యా శ్రీశైల కొండలోన సాక్షివైనవయ్యా ఆది పూతల నాలు బావి ఉండాలు ఉన్నపయ్యా ఆ పదమొక్కుల వాడ మూషికమానమే కీరవయ్యా జీబుజ్జి గణపయ్య శరణు గణేశ శరణయ్యా పూజ చేయకుంటే నీకు కోపమయ్యా కేంద్రంలో ఎన్డీఏ 3.0 ప్రభుత్వం వచ్చాక మొదటిసారిగా పూర్తిస్థాయి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నారు. జూలై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. నిర్మలా సీతారామన్ తాజాగా ఆర్బీఐ గవర్నర్ తో సమావేశమయ్యారు. బడ్జెట్ కేటాయింపుల అంశంపై చర్చించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 7వసారి. ఈసారి ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలు అధికారంలో ఉండటంతో రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తి కలిగిస్తుంది. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి స్పష్టం చేశారు. ఆంథ్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం తక్షణం చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా శనివారం విజయవాడ నగరపాలక సంస్థ, పశుసంవర్ధక శాఖ, ఎన్టీఆర్ జిల్లా జీవకారుణ్య సంస్థ, సాయిబాబా సత్సంగ సేవా సమితి సంయుక్త నిర్వహణలో వీధి కుక్కలకు మరియు పెంపుడు కుక్కలకు ఉచితంగా యాంటీ ర్యాబిస్ టీకాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశు పక్షాదుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుండి జంతువులకు సహజంగా వ్యాప్తి చెందే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు లేదా సంక్రమిత వ్యాధులు అంటారని, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే ప్రాణాంతక వ్యాధులైన ర్యాబిస్, ఆంథ్రాక్స్,
బ్రూసెల్లిస్ వ్యాధులు ప్రజలకు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్కిల్ 1 అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ ర్యాబిస్ వ్యాక్సిన్ మొట్టమొదటిగా 1885లో జూలై 6న లూయిస్ పాస్చర్ సైంటిస్ట్ కనుగొన్నారని తెలిపారు. 53వ డివిజన్ కార్పొరేటర్ అప్పాజీ మాట్లాడుతూ నగరపాలక సంస్థ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం 492 వీధి కుక్కలకు, పెంపుడు కుక్కలకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, యానిమల్ హెల్త్ 1 హెల్త్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సి రమ్య, సాయిబాబా సత్సంగ సేవా సమితి సభ్యులు మేఘ, కృష్ణశేఖర్, జీవకారుణ్య సంస్థ నిర్వాహకులు మురాల వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. వరల్డ్ జూనాసిస్ డే అండి. ఇది పిచ్చి కుక్క కరిస్తే మందు కనిపెట్టినటువంటి రోజు. అందువల్ల అన్ని ప్రాంతాల్లో కూడా మరి వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కానీ లేకపోతే వేరే రకమైనటువంటి ఈ జంతువులకి సంబంధించినటువంటి వ్యాధులకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయటం. అంటే జనరల్గా ఈ జూనాసిస్ డే అంటే మనిషి నుండి జంతువులకి, జంతువుల నుండి మనుషులకి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. వాటిని గురించి ఇప్పుడు ప్రజలకి అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో మన దగ్గర మన జీవకారుణ్య సంస్థలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఒకటి పెట్టాము. అట్లాగే మన జీవకారుణ్య సంస్థే కాకుండా మరి నెహ్రూ బొమ్మ సెంటర్లో కూడా ఒక బ్రాంచీ పెట్టేసి చాలామందికి దగ్గరగా ఉండేదాన్ని అందుకోసం అని చెప్పేసి 2 సార్లు కూడా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇంతకుముందు మరి పశుసంవర్ధక శాఖ నుండి అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ నుండి కూడా మరి డాక్టర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకుని వెళ్ళారు. వ్యాక్సినేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజున కనుక చేయించుకునేటట్లయితే ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం ఉంటుంది. ఈ జూనాసిస్ డే జూలై 6వ తారీఖున మనం చేయించుకోవచ్చు అనేటువంటిది ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. అదే మధ్యలో కనుక మనం ఎప్పుడన్నా చేయించుకుంటే వాళ్ళు డేట్లు మర్చిపోతారు. కాబట్టి కరెక్ట్గా ఇదే రోజుని వచ్చే సంవత్సరం కూడా చేయించుకుంటే వాళ్ళకి జ్ఞాపకం ఉండేదానికోసం అని చెప్పేసి ఈ రోజున మేము ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం పెట్టామండి. సిటీ వైట్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలంకార్ వద్ద భారతీయుడు 2 చిత్రం పోస్టర్ కు బాలాభిషేకం నిర్వహించడం జరిగింది. నగరంలోని కమల్ హాసన్ ఫ్యాన్స్ అందరూ భారతీయుడు 2 చిత్రం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ నెల 12న భారతీయుడు 2 చిత్రం థియేటర్స్ లోకి రానున్నదని, ఇక విజయవాడలో పండుగ వాతావరణం మొదలైందని సిటీ వైట్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు వేల్పుల ప్రశాంత్ ఆకాంక్షించారు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 చిత్రం జూలై 12న థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసింది. ఈ సందర్భంగా నిన్న గాంధీనగర్ అలంకార్ థియేటర్ ఆవరణలో సిటీ వైట్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతీయుడు 2 చిత్రం పోస్టర్ కు పాలాభిషేకం జరిగింది. ఈ సినిమాను ఉద్దేశించి సిటీ వైట్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు వేల్పుల ప్రశాంత్ మాట్లాడుతూ, విశ్వ ప్రఖ్యాత నటుడు ఎవరైనా ఉన్నారంటే అది కమల్ హాసన్ నేనని, ఆయన నటించిన ఎన్నో చిత్రాలు నటనకు ఊపిరిపోసాయని వివరించారు. ఆయన ఏ సినిమా చేసినా ఒక ట్రెండ్ సెట్ గా మైలురాయిగా నిలిచిపోయావని తెలిపారు. ఆయన నటించిన చిత్రాల్లో శంకర్ దర్శకత్వం వహించిన 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం విమర్శకుల సైతం ప్రశంసలు పొందిన చిత్రంగా పేరుగాంచిందని తెలిపారు. భారతీయుడు చిత్రం సందేశాత్మక చిత్రమని, ఆ చిత్రం భారతదేశం గర్వించదగ్గ చిత్రమని ప్రశంసించారు. ఇప్పుడు అదే కాంబినేషన్ లో భారతీయుడు 2 చిత్రం రాబోతుందని, తమ అంచనాలకు మించి ఈ చిత్రం ఉండబోతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయుడు 2 చిత్రం కూడా సందేశాత్మకంగా తీసిన చిత్రమని, ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అని ఆయన అభివర్ణించారు. కమల్ హాసన్ చేసిన సినిమాలు విడుదలవుతున్నాయంటే తమ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆనందోత్సవాలు రెట్టింపు అవుతాయని వెల్లడించారు. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు నటిస్తున్నారు. అయితే ఆడియన్స్ అంతా సేనాపతిగా కమల్ హాసన్ చేయబోయే విన్యాసాల కోసం ఎదురు చూస్తున్నారు. కార్యక్రమం చేసుకుంటామని అడిగిన వెంటనే అనుమతి ఇచ్చి సహకరించిన అలంకార్ ప్రసాద్, జిల్లా సురేష్, మూవీ డిస్ట్రిబ్యూటర్ మేనేజర్ భగవాన్ వీరికి సిటీ వైట్ కమల్ హాసన్ ఫ్యాన్స్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిటీ వైట్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు వేల్పుల ప్రశాంత్, ఎల్ సింహాచలం, ఉప్పలపాటి కిషోర్, ఎం ఐశ్వర్య మరియు అభిమానులు పాల్గొన్నారు. భారతీయుడు సినిమా ఫస్ట్ బాగా బంపర్ హిట్తో కొట్టి సినిమా మళ్ళీ ఎప్పుడని జనాలు ఎదురు చూసేది, మళ్ళీ ఇది రెండోసారి రిలీజ్ అవ్వటం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇంకా సినిమాలు బంపర్ మెజారిటీతో కమల్ హాసన్ గారు తీయాలని చెప్పి నిర్మాతలకు కూడా ధన్యపూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, సినిమాలో బాగా హిట్ అయ్యి అందరూ చూసి హిట్ అని చెప్పి బాగా ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా కమల్ హాసన్ గారు ఇంకా భారీ హిట్ సినిమాలు తీసి బాగా మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా
అభినందిస్తున్నాము. గతంలో విశ్వం మొత్తం కూడా ఏకైక నటుడు ఎవడు ఉన్నాడంటే అది కమల్ హాసన్ ఒకడే. ఆయన నటించిన పాత్రలే కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి జీవం అనేది పోసుకుంటుంది. అలాగే భారతీయుడు సినిమా 1996లో వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అప్పుడు సంధ్యాత్మక చిత్రంగా ఎంతో పేరు పొందింది. రెండోది ఇప్పుడు అదే సినిమా భారతీయుడు 2 కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అది ఇప్పుడు ఈ పాలాభిషేకం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే భారతీయుడు 2 కూడా విజయవంతం అవ్వాలని, ఇంకా అంతకు మించి అంతకుముందున్న భారతీయుడికి మించి ఇప్పుడు బాగా పేరు పెద్దలు చేయాలని చెప్పేసి అని మేము ఈ థియేటర్ యజమాని అలంకార్ ప్రసాద్ గారిని, అలాగే రిలీజ్ అవుతున్న ఏపీ స్టేట్ మొత్తం రిలీజ్ అవుతున్న సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ భగవాన్ గారిని అడగడం జరిగింది. ఏమంటే ఇలా మేము చేసుకుంటున్నాము, ఇలా అంటే దాని ఏమన్నా చేసుకోండి అని చెప్పారు. ఆయన అన్ని విధాలా సహకరిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క పాత్రలో కూడా కమల్ హాసన్ అనే వ్యక్తి ప్రతి పాత్రలో కూడా ఎవరు చేయనటువంటి, ప్రపంచంలో ఎవరు చేయనటువంటి సాహసాలు కానీ ఎన్నైనా సరే, విచిత్ర సోదరులు కానీ, ఆకలి రాజ్యమే కానీ, విచిత్ర సోదరుల మరుగుజ్జు పాత్ర అనేది ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చినాయి. అంతకుముందు ఎవరెవరు ఎన్నో చేశారు. ఆయన ఏ గ్రాఫిక్ లేకుండా ఆయన చేశారు. అలాగే విభిన్న పాత్రలు చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ట్రెండ్ సెట్ అనేది ఒక క్యారెక్టర్ అనేది అది ట్రెండ్ సెట్గా సృష్టించారు ఆయన. అలాగే ఈ సినిమా కూడా ట్రెండ్ సెట్ అనేది సృష్టిస్తుందని. రెండోది ఈ ఏపీ డిస్ట్రిబ్యూటర్ తరఫున సురేష్ మూవీస్ భగవాన్ గారికి, అలాగే అలంకార్ ప్రసాద్ గారు, ఇది 4Kలో అలంకార్లో కూడా 4Kలో ఉంటుంది. అందుకని సౌండ్ సిస్టమ్ కానీ ఏదైనా బాగుంటుంది. అలాగే సురేష్ మూవీస్ ద్వారా ఇది పంపిణీదారులుగా ఉంటున్నారు కాబట్టి ఇంకా సినిమా బాగా మంచి విజయవంతం అవుతుందని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విభజన హామీలపై ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ. కీలక నిర్ణయం తీసుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం 2 కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రివర్గ సహచరులతో విభజన సమస్యలపై చర్చలు జరిపానని సీఎం చంద్రబాబు వెల్లడి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు సాగాయని వ్యాఖ్య. ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రదర్శన తిలకించిన ఏపీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. రీసైక్లింగ్ కు ఉపయోగపడని వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించరాదని సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.